మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, పురుషులు ఎవరు పోలికతో పొంది ఉన్నారు అనేది చెప్పబోతున్నాను. 1 కొరింథీయులకు 11వ అధ్యాయం 7, 8 వచనాలలో చూసినట్లయితే, పురుషుడైతే దేవుని పోలిక మహిమ ఉన్నాడు గనుక తల మీద వేసుకొనకూడదు. అంటే పురుషుడట దేవుని పోలిక యందు ఉన్నాడు గనుక, మనము స్త్రీ నుండి మనము రాలేదు గనుక, దేవుని పోలిక యందు మనము ఉన్నాము గనుక, మనము ఏదైనా అలాగు చేయువారు అందరూ కూడా మీ దేవుడైన యెహోవాకు హేయులు అని చెప్పి ఉన్నది. స్త్రీ పురుషుని మహిమై యున్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగెను గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. అంటే స్త్రీ మన నుండి కలిగి ఉన్నది గాని మనము స్త్రీ యందు కలగలేదు అని వాక్యం తెలియచున్నది. దేవుని పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, పురుషులు ఎవరు పోలికతో పొంది ఉన్నారు అనేది చెప్పబోతున్నాను. 1 కొరింథీయులకు 11వ అధ్యాయం 7, 8 వచనాలలో చూసినట్లయితే, పురుషుడైతే దేవుని పోలిక మహిమ యున్నాడు గనుక తల మీద వేసుకొనకూడదు. అంటే పురుషుడట దేవుని పోలిక యందు ఉన్నాడు గనుక, మనము స్త్రీ నుండి మనము రాలేదు గనుక, దేవుని పోలిక యందు మనము ఉన్నాము గనుక, మనము ఏదైనా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అలాగు చేయువారు అందరూ కూడా మీ దేవుడైన యెహోవాకు హేయులు అని చెప్పి ఉన్నది. స్త్రీ పురుషుని మహిమై యున్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగెను గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. అంటే స్త్రీ మన నుండి కలిగి ఉన్నది గాని మనము స్త్రీ యందు కలగలేదు అని వాక్యం తెలియచున్నది.